అడ్డా మీద కూలి పని చేసేటోళ్ళ కాంచి ఆటోలు క్యాబులు నడిపేటోళ్ళు కంపెనీ కార్మికుల దాకా అందరికీ ఏదోటి తిప్పలుంటాయి. కార్మిక సంఘాలకు సమస్యలు చెప్పుకుంటే యాజమాన్యంతో మాట్లాడి తష్వ చేస్తారు. కాదు కక్కసం అంటే వాళ్ళ తరపున ముంగటుండి కొట్లాడతారు. లేబర్ యూనియన్లు ఉన్నదే హక్కుల కోసం పోరాటాలు చేస్తానికి. ఇయాల కూడా గసొంటిదే నడిచింది దేశమంతా. దుకాణాలు తెరవలేదు, బస్సులు ఆటోలు నడవలేదు, ఈ స్కూళ్ళు కాలేజీలు సుత బందే. కేరళ, ఒరిస్సా, అస్సాం రాష్ట్రాల గిట్లుంది ఇయాల. సెంట్రల్ తెచ్చిన కార్మిక చట్టాలు వెనుకకు తీసుకోవాలని భారత్ బంద్ చేసిండ్రు. కొత్త చట్టాలతో 8 గంటల పని 12 గంటలకు పెరిగే ఛాన్స్ ఉందట. జీతాలు తగ్గించే కోపుందట. సమ్మె చేయొద్దు, అసలు యూనియన్లే లేకుండా చేసే కుట్ర చేస్తున్నారట. కార్మికులకు వచ్చే పిఎఫ్, ఈఎస్ఐ కూడా ఎత్తేసే డేంజర్ ఉందని గరమవుతున్నారు కార్మిక సంఘాల లీడర్లు. రోడ్ల మీద ఎర్ర జెండాలు పట్టుకొని జులూస్ తీసిండ్రు అంతటా. కడమ రాష్ట్రాల్లో బంద్ మామూలుగానే ఉన్నది. మన తాను స్కూళ్ళు కాలేజీలు ఎప్పట్లెక్కనే నడిచినాయి, బస్సులు తిరిగినాయి, దుకాణాలు తెరిచిండ్రు. కార్మికులైతే పనులకు పోలేదు. ఖమ్మంలో సింగరేణి ఆఫీస్ ముంగట నిరసన చేస్తే వరంగల్లో ఆటో నడిపిండి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సారు. అంబానీ, అదానీలకు మోడీ సార్ సరెండర్ అయి కార్మికులకు నష్టం చేస్తుండని పట్నంలో గిట్ల నిరసన చేసిండ్రు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని హైదరాబాద్ చుట్టుముట్టుకెళ్లి ధర్నా చౌక్ దాకా 100 మంది జులూస్ తీసుకుంటూ వచ్చిండ్రు. కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారు కడమ కాంగ్రెస్ లీడర్లు హిమ్మతి ఇచ్చిండ్రు. బ్రిటిష్ వారు మనతో ఏ రకంగా అయితే వెట్టి చాకిరి చేయించుకున్నారో అదే రకమైనటువంటి వెట్టి చాకిరిని ఇప్పుడు మన కార్మికులు, కర్షకుల ద్వారా పెట్టుబడిదారులకు చేయించే కార్యక్రమంలో భాగంగానే ఈ కోడ్లు తీసుకొచ్చి మన మీద రుద్దుతా ఉన్నాడు.